cot 4x into sin 5x plus sin 3x is equal to cot x into sin 5x minus sin 3x. ప్రూవ్ దట్ అంటున్నాడు అని చూపండి, ఈ విలువ సమానమని చూపించమంటున్నాడు. ఎడమ చేతి వైపు ఎల్హెచ్ఎస్ తీసుకొని ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేయాలంటే కష్టం కాబట్టి ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ వాల్యూ సపరేట్, ఎల్హెచ్ఎస్ తీసుకొని దాని విలువ, ఆర్హెచ్ఎస్ తీసుకొని దాని వాల్యూ ఈక్వల్ అని చూపిస్తాం. ఎల్హెచ్ఎస్ cot 4x into sin 5x plus sin 3x. సో ఇక్కడ మొత్తం సైన్ కాస్లకి మార్చుకోండి. సైన్ కాస్లో cot theta ఫార్ములా, cot theta is equal to cos theta by sin theta. ఇక్కడ theta బదులు 4x ఉంది, theta బదులు 4x ఉంది. cos theta అంటే cos 4x by sin 4x, theta బదులు 4x రాయాలి మనం ఈ ఫార్ములాలో. ఇక్కడ sin c ప్లస్ sin d, sin c ప్లస్ sin d రెండు సైన్ రేషియోలు ఉండి ప్లస్ వస్తే ముందు సైన్ రేషియో వస్తుంది, తర్వాత కాస్ రేషియో వస్తుంది. ఈ యాంగిల్స్ అన్నిటికి కూడా 4 ఫార్ములాస్తో సమ్ టు ప్రోడక్ట్ 4 ఫార్ములాస్తో ఒకే విధంగా ఉంటాయి. ఇవి ఈ యాంగిల్స్, ఇది 2. నెక్స్ట్ 2 సైన్ ఆఫ్ సి అంటే 5x, ఇది ఈ ఫార్ములా 2 సైన్ ఆఫ్ సి ప్లస్ డి బై 2. సి బదులు 5x ఉంది, డి బదులు 3x ఉంది. ఈ ఫార్ములాలో సి బదులు 5x, డి బదులు 3x రాసినామంటే కనుక ఇది వస్తుంది. ఈ ఫార్ములా అప్లై 2 సైన్ ఆఫ్ సి ప్లస్ డి బై 2. సి అంటే 5x, డి అంటే 3x. కాస్ ఆఫ్ సి మైనస్ డి, సి అంటే 5x, డి అంటే 3x. నెక్స్ట్ కాస్ 4x బై సైన్ 4x, 2 4s పోతుంది, ఇది క్యాన్సల్, 2 1s పోతుంది. కాస్ 4x బై సైన్ 4x ఇంటూ ఇది 2 సైన్ 4x మిగులుతుంది, ఇది కాస్ x, 2 2 క్యాన్సల్ అయిపోయి. ఈ సైన్ 4x సైన్ 4x క్యాన్సల్ అవుతే ఇక్కడ ఏం మిగిలా, 2 కాస్ 4x ఇంటూ కాస్ x మిగిలా ఎల్హెచ్ఎస్. ఇంకా ఇప్పుడు ఆర్హెచ్ఎస్ చూస్తాం. ఇక్కడ కాట్ x ఇంటూ సైన్ 5x మైనస్ సైన్ 3x ఉంది. ఇది నీ కాట్ థీటా ఫార్ములా వాడుకో. థీటా బదులు x ఉంది, కాస్ థీటా బై సైన్ థీటా, థీటా బదులు x ఉంది కాబట్టి ఇదో ఇక్కడ కాస్ థీటా బై సైన్ థీటా, థీటా బదులు x ఉంది, కాస్ x బై సైన్ x, థీటా బదులు x ఉండని, y ఉండని, 4x ఉండని, ఏమైనా ఉండని అదే సూత్రమే. ఇది సైన్ సి మైనస్ సైన్ డి సూత్రం ప్రకారం రెండు సైన్ రేషియోలు ఉన్నప్పుడు ముందు కాస్ వస్తుంది, తర్వాత సైన్ వస్తుంది. రేషియోస్ చేంజ్ అవుతాయి, యాంగిల్స్ సేమ్, ఆ 2 అనేది అట్లే ఉంటుంది. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సమ్ ఇంటూ ప్రోడక్ట్, సమ్ ఇంటూ ప్రోడక్ట్ ఫార్ములా. ఈ 4 ఫార్ములాస్ అదే విధంగా ఉంటాయి, ఏమంటే రేషియోస్ చేంజ్ అవుతాయి. ఇక్కడ కాస్ 4x, ఇది 2 కాస్ ఆఫ్ సి ప్లస్ డి, సి అంటే 5x, డి అంటే 3x బై 2. సైన్ ఆఫ్ సి మైనస్ డి అంటే సి అంటే 5x, డి అంటే 3x. ఈ ఫార్ములా 1 2 కాస్ ఆఫ్ సి ప్లస్ డి బై 2 సైన్ ఆఫ్ సి మైనస్ డి బై 2. కాస్ x బై సైన్ x ఇది ఈక్వల్ 2 కాస్ ఆఫ్ 2 4s పోతుంది, 2 1s పోతుంది. ఇక్కడ ఏం మిగిలా 2 కాస్ 4x